మొత్తం మీద ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, ప్రజల నుంచి ఉద్యమాలు వస్తాయి, ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది, ప్రజల నుంచి ఇటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు ఆ ప్రభుత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే సరిగ్గా అమెరికాలో ఇదే జరిగింది. ఏమైంది? ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఏది ఈ సుంకాల పేరుతోటి బింకాల పేరుతోటి నేను టారిఫ్ లేస్తా పీరిఫ్ లేస్తా అని చెప్పేసి అదొకటి ఇదొకటి మాట్లాడుతున్నాడు. ఆ దేశం మీద టారిఫ్ వేసినా ఈ దేశం మీద టారిఫ్ వేసినా అంటే ఏ దేశం మీద టారిఫ్ వేసినా కానీ ఆ భారం పడేది అమెరికా ప్రజల మీద కూడా. ఎందుకని అమెరికా ప్రజల మీద ఎట్లా పడుతుంది? ఈయన వేసింది ఇండియా పైన, ఈయన వేసింది చైనా పైన, ఈయన వేసింది ఇంకో దేశం పైన కదా, అమెరికా పైన ఎట్లా భారం పడుతుందని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం నుంచి ఒక వస్తువుని ఎగుమతి చేసినాం ఎక్కడికి అమెరికాకు. ఎగుమతి చేసినప్పుడు దాని ధర 100 రూపాయలు ఉండే. 100 రూపాయలు ఉంటే ఈయన టారిఫ్ ఎంత చేసిండు? దానికి 100% టారిఫ్ అంటే డబుల్ రేట్ చేసిండు. దాన్ని డబుల్ రేట్ చేస్తే ఏమవుతుంది? అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి అనుకుందాం. ఆ రొయ్యలు భారతదేశం నుంచి ఎగుమతి చేసినాం ఎక్కడికి? అమెరికాకు. ఆడ 100 రూపాయల కిలో ఉండే. 100 రూపాయల కిలో ఉంటే మరి ఈయన 100% టారిఫ్ వేస్తే ఏం కావాలి? దాని రేటు 200 రూపాయలు అవుతుంది. అయితే అప్పుడు ఏమవుతుంది? ఎక్కడ ఏది అమెరికాలో కొనే వస్తువు ధర ఏమవుతుంది? ఆ రొయ్యలు 200 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన కూడా భారం ఏర్పడుతుంది. దీంతో అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు బావుటా ఎగిరేసిండ్రు. అరే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకరా నాయన, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, నువ్వు రాజువు కాదురా బాబు అని చెప్పేసి ఒక 70 లక్షల మంది నిన్న అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసిండ్రు. నిరసన వ్యక్తం చేస్తే మనోడు ఏం చేసిండు? మనో కౌంటర్ మళ్ళా అని నిజంగా పిచ్చి పిచ్చి లేచినట్టు అనిపిస్తుంది నాకు తెలిసి. 83 సంవత్సరాలు ఉన్నాడు కదా. అయితే ఏం చేసిండు? తర్వాత మలమూత్రాలు వాళ్ళపైన వేసినట్టుగా ఒకటి క్రియేట్ చేసేసి వాళ్ళ మీద జల్లినట్టుగా ఇదోటి చేసిండు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు. అంటే ఏ ప్రభుత్వానికైనా నేను నియంతృత్వంగా నేను మొత్తం కూడా ప్రపంచాన్నే నేనే ఆపేసినా, నేనే పీకేసినా, నేనే ఏకేసినా అనేటువంటి మాటలు మాట్లాడిండు ట్రంప్. ప్రపంచ యుద్ధాలను ఆపేసినా అన్నాడు. ఆపేసినా అని చెప్పినాడు. ఇప్పుడు ఏమవుతుంది? సొంత దేశంలోనే నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సొంత దేశంలోనూ నువ్వు దిగిపోరా బాబు, నువ్వు వద్దురా మాకు అని చెప్పేసి అక్కడ నిరసన గలం వినిపిస్తూ ఉంది. అప్పుడు నిజాం నిరంకుశత్వాన్ని అంటే అసలు మీకు నిజాం నిరంకుశత్వం మాకు వద్దు, ఈ తెలంగాణ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నావురా బాబు అని చెప్పేసి గతంలో దాశరథి కృష్ణమాచార్యులు చెప్తాడు. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పుకున్నప్పుడు తరతరాల దరిద్రాల కరువులతో కృంగి కుమిలి కష్టాలకు నష్టాలకు దీన జాతి దెబ్బతిన్న బొబ్బిలి వలె మేల్కొన్నది అదే మాట పదే అనేస్తాను, కదం తొక్కి పదం పాడి అదే మాట అనేస్తాను, నీకు నిలిచి హక్కు లేదు, నీకింకా దిక్కు లేదు, దిగిపొమ్మని నగారాలు కొడుతుంటే వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా అని చెప్పేసి నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తాడు దాశరథి. అంటే ఏ దేశంలోనైతే ఏ రాజ్యంలోనైతే అక్కడ ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా కానిటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి నిరసనలు, ఉద్యమాలు, విప్లవాలు పుట్టుకొస్తాయి. అయితే అక్కడ అమెరికాలో జరిగింది కూడా అదే. కాకపోతే అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే ఏం జరుగుతూ ఉంది? బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అది ఇప్పుడు వీళ్ళు ఉన్నదే ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56.33% అంటున్నారు. మరి 42% ఇస్తే పోయేది ఏంటని చెప్పేసి అక్కడ మందకృష్ణ మాదిక్ కానీ తర్వాత చాలామంది ఇతర వర్గాల నుంచి అక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల నుంచి అక్కడ మద్దతు లభిస్తూ ఉంది. ఎందుకు మద్దతు లభిస్తుంది? ఇది న్యాయమైనటువంటి పోరాటం, ఇది న్యాయమైనటువంటి ప్రశ్న. కాబట్టి ఈ న్యాయమైన ప్రశ్నకు జవాబు దొరకాల్సిందే, అది ప్రభుత్వం దగ్గర ఉన్నది. ప్రభుత్వం మరి హామీ ఇచ్చింది కాబట్టి 100% నెరవేర్చాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే అంటే కొంతమంది ఇప్పుడు కేటీ రామారావు కానీ, హరీష్ రావు కానీ, తర్వాత కొంతమంది ఇక్కడ కేసీఆర్ కానీ, ఇటు రామచంద్రరావు కానీ, అటు కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించి మద్దతు ప్రకటిస్తలేరు. వాళ్ళు డైరెక్ట్గా వస్తలేరు వాళ్ళు. ఎందుకంటే తర్వాత కొంతమంది మంత్రులు కూడా దాంట్లోకి వస్తలేరు. కారణం ఏంటి అంటే బీసీలకు చిన్న వార్డు మెంబర్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పుతలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరి కోసం పనిచేస్తున్నారు ఏం కథ అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకున్నప్పుడు డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలకతుర్తి మండలం ఏది ఆడ మహబూబాబాద్ జిల్లా ఎలకతుర్తి మండలం అంట. ఆడ నవీన్ రావు అని వచ్చి ఒక నాయకుడు వచ్చి
అక్కడ బీసీలకు సంబంధించి నేను మద్దతు తెలియజేస్తున్నాను. 100% బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిందని చెప్పేసి అక్కడ వచ్చి ఆ ఉద్యమంలో అక్కడ బంద్లో పాల్గొనడం ఇదంతా జరిగిన తర్వాత మరి బీసీలు ఈ మండలంలో ఓ 40,000 పైచీలకు ఉంటారు కదా, 40,000 పైచీలకు వాళ్ళందరూ వస్తే మొత్తం కూడా మండలమే దద్దరిల్లుతుంది కదా, అటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తలేరని చెప్పేసి అట్లా అడుగుతున్నారు. అంటే విషయం ఏంటంటే మన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే అంటే బీసీల కోసం 100% పోరాటం చేస్తున్నారు, చైతన్యమైనరు పూర్తి స్థాయిలో. కాబట్టి 100% దీన్ని ఆపేటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండదు ఇంకా. ఎందుకంటే అన్యాయానికి గురవుతూ ఉన్నారు. అక్కడ ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా డైరెక్ట్గా 10% కొట్టుకుపోతూ ఉంటే కొట్టుకుపోదామని అక్కడ 10% ఇయ్య అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా 10% ఇచ్చుకోవాలి అని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని నిర్ణయం తీసుకోవచ్చు, ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే తీసి పక్కకు పడేసేయచ్చు ఈడబ్ల్యూఎస్ని. తమిళనాడు రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ని తీసి పక్కకు బండ కొట్టింది. అరే మేము అమలు చేయనురా బాబు, మాకు అవసరం లేదు అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రం చెప్పింది. మరి ఇక్కడ మాత్రం 10% అమలు అవుతూ ఉంటే అన్యాయం జరుగుతుంది. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు లేదండి ఇక్కడ ఇది సుప్రీంకోర్టు ఒప్పుకోదు, కోర్టు నిబంధనలు ఒప్పుకోవు, రాజ్యాంగాలు మాత్రం ఎక్కడ రాయలే. అంబేద్కర్ అధ్యక్షతన ఉన్నటువంటి రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% స్లాబ్ దాటొద్దు అనేటువంటి అంశం ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కానీ అట్లా ఉంటుందన్నమాట. పాలకులు మనోడైనప్పుడు, పాలకులు ఎవరైతే మన వాళ్ళు ఉంటారో మన కోసం ఆలోచన చేస్తారు. అందుకనే అంటుంటారు ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే లేకపోతే పెళ్ళి జరిగితే ఏదైనా పోతే అక్కడ వడ్డించేటోడు మనోడు ఉంటే ఏడున్నా వస్తుందని చెప్పేసి ఒక సామెత ఉంటుంది ఊర్లల్లో. అంటే అక్కడ పరిపాలకులు మనోళ్ళు అయినప్పుడు 100% ఈ వర్గాలకు మంచి జరగాలనేటువంటి ఆలోచన ఉంటుంది, అప్పుడు మంచి చేస్తారు అనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి చర్చ పక్కకేం పోలేదు, ఇంకా చర్చ కొనసాగుతూ ఉంది. తర్వాత ఇక్కడ ఇప్పుడే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ముందరకు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికల కథ నడుస్తూ ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ 100% ఒక రకంగా నడుస్తూ ఉంది. అవును, కానీ ఇలా దీపావళి కదా, ఇవాళ ప్రభుత్వం అంటే నిర్ణయం చేసింది, ప్రభుత్వం ఇవాళ సెలవు కూడా ప్రకటించినట్టుంది. దీపావళి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపాల కాంతుల్లో అందరి జీవితాలు కూడా వెలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. క్యూన్యూస్ ఆ విషయాన్ని కోరుకుంటా ఉంది. ఇక ముందుగా వార్తల్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికను చూద్దాం. కొత్త తరానికి కొంగొత్తగా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఈ కొత్త తరానికి కొంగొత్తగా అనేటువంటిది ఏంటిదంటే ఒక స్కూలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందట. అది మంచాల మండలంలో రంగారెడ్డి జిల్లాలో. దానికి సంబంధించి ఒక కథనం వేసింది. ఇప్పటి వరకు పల్లె నుంచి పట్టణాలు, నగరాలకు బస్సుల్లో పాఠశాలలకు, కళాశాలలకు విద్యార్థులు వెళ్ళడం చూశాం. అందుకు భిన్నంగా పట్టణం నుంచి విద్యార్థులు ఓ గ్రామంలోని బడికి స్కూల్ బస్సులో వస్తున్నారంటే మీరు నమ్ముతారా? అంటే ఊరు నుంచి సిటీకి రావడం ఓకే, కానీ సిటీ నుంచి ఊరికి చదువుకోవడానికి పోతారా అంటే పోరు అని చెప్పేసి అంటారు కదా, లేదు పోతారు అని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ బడిలో ఫుట్బాల్ బాక్స్ కోర్టు, తర్వాత బాస్కెట్బాల్ కోర్టులు ఉన్నాయంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? గత ఏడాది వరకు 760 మంది పిల్లలు చదువుకుంటున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈసారి ఏకంగా 840 మంది కొత్తగా చేరారంటే ఎలా జరిగిందని అడగకుండా ఉంటారా? అంటే 760 మంది ఉంటే 840 మంది చేరిరట కొత్తగా అడ్మిషన్స్. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నమ్మలేని నిజాలకు విశిష్టతలకు ఒక్కటే సమాధానం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో, అది ఆంగ్ల మాధ్యమంలో, ఇంగ్లీష్ మీడియం అట, పాఠాలు బోధిస్తారు. ఎన్నెన్నో ప్రత్యేకతలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు అంటే TPS పేరుతోటి ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చుతూ ఎంతో టీవీగా దర్శనమిస్తుందంట ఈ పాఠశాల. ఇక ఏకంగా 70 నుంచి 80 మంది ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు, పోలీసులు, RTC సిబ్బంది పిల్లలు తమ ఈ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారట. టీచర్లు చదివిపిస్తున్నారట, తర్వాత పోలీసులు, తర్వాత RTC ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్లో చదివిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ అట్లా సౌకర్యాలు అట్లా ఉన్నాయి. తర్వాత టీచింగ్ ఫ్యాకల్టీ కానీ అన్నీ కూడా మంచిగా ఉన్నాయంట. సరే ఇప్పుడు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏమంటారంటే పైలట్ ప్రాజెక్ట్ అని ఒకటి చూపించుడు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు కల్పిస్తే మంచిది, చాలా సంతోషం. అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పదే చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు 20% కేటాయించాలి. పూర్తి బడ్జెట్లో 20% ఈ విద్యకు, 20% వైద్యానికి కేటాయిస్తే ఈ పాఠశాలలు ఇక్కడ
హాస్పిటల్ అన్నీ కూడా బాగా అవుతాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండాలంటే ఇగో నిజంగా అట్లా కేటాయిస్తే ఇట్లా తయారవుతాయి స్కూళ్ళన్నీ కూడా, స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ, తర్వాత ఇక్కడ హాస్పిటల్ కానీ. ఇంటర్నేషనల్ స్కూల్కు ధీటుగా ఆరుట్ల పాఠశాల రాష్ట్రంలోని తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. ప్రైమరీ తరగతి గది ఇట్లున్నదంట, ప్రైవేట్ స్కూల్ లెక్క ఉన్నది కథ అంతా. తప్పులకు తావివ్వద్దు, సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కంకణం కట్టుకున్నామని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో దోచుకోవాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్న సీఎం. రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి అని చెప్పేసి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉండు మంత్రి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని అందులో భాగంగానే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమి కొలతల దస్త్రాల నిర్వహణ శాఖ పరిధిలో కొత్తగా నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన లైసెన్సులు అందజేశారు. నిన్న మొత్తం మీద లైసెన్సుల కార్యక్రమం ఎవరికి? ఈ సర్వేయర్లు కరెక్ట్ కొలవాలి. ఏం చేస్తున్నారంటే సర్వేయర్లు కొంతమంది ఇట్లా కూడా చేస్తారట, ₹4 ఇస్తే కథం ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఇక్కడ మార్చేస్తున్నారట. మార్చేస్తే మళ్ళీ కరెక్ట్గా కొలుసుకుంటే మీకు కథ అంతా తేలిపోతుంది. కాబట్టి ఎందుకంటే రైతులకు అన్యాయం చేయొద్దు, ఎవరికి కూడా అన్యాయం చేయొద్దు అక్కడ. కానీ కొంతమంది అట్లా కూడా చేస్తారట. ఎందుకంటే ఇప్పుడు ఏం అర్థం కాదు కదా, బయట వాళ్ళకి అర్థం కాదు. ఇది ఎన్ని ఎకరాలు ఉంటే 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు అన్నా, 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు అని అంటారు. కాబట్టి అర్థం కాదు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంటారట. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీహరి, పొంగులేటి తదితరులందరూ కూడా పాల్గొన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్కి స్పెషల్, అది తెలంగాణ స్పెషల్. ఇక్కడ సదర్ ఉత్సవాలు అంటే దీపావళి సందర్భంగా చేస్తారు యాదవ సోదరులు. ఇందాకనే కొంతమంది వచ్చిపోయారు ఇక్కడ మేడిపల్లి నుంచి. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర సదర్ ఉత్సవాలు ఉన్నాయి. తిరుమల గారిని ఆహ్వానించడానికి వచ్చిపోయినారు. అంటే మొత్తం మీద ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక నున్నగా ఏది నిజంగా ఈ దున్నపోతు ఉంటుంది, ఆ దున్నపోతును అద్భుతంగా తయారు చేస్తారు. అది ఆ దున్నపోతు కోట్లలో ఉంటుంది రేటు, దానికి లక్షలలో కాదు కోట్లలో ఉంటుంది. దానికి మళ్ళీ తిండి పెట్టడం కూడా ఎట్లుంటుంది అనుకున్నాం. మామూలుగా మనుషుల కంటే తిండి కంటే బాగా కాస్ట్లీ, దానికి వేలళ్ళ ఖర్చు అవుతుంది రోజు. ఏంది దానికి పిస్తా, బాదాం, కిస్మిస్, తర్వాత ఏంది కాజు ఇవన్నీ పెడతారట తిండి. అట్లా పెడితే మంచిగా బాగా బలిసి ఇట్లా మంచిగా అవుతుంది అది. ఇక 21 ఏళ్ళకి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఈ 21 ఏళ్ళకి అనేటువంటి అంశం ఎందుకు వచ్చిందో మరి అర్థమవుతలేదు. ఇప్పుడు కనీసం పరిపక్వత రావాలి, ఇప్పుడు మానసికంగా అంతా కూడా రావాలంటే 25 ఏళ్ళు ఉన్నది ఇప్పుడు అసలు యాక్చువల్గా నిబంధన. దాన్ని 21 ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మరి ఎవరి గురించి అంటున్నారో తెలియదు మరి. కానీ ముఖ్యమంత్రి గారు పదే అంటున్నారు ఈ విషయం మీద. గాజా యుద్ధం మొదటికి వచ్చిందట మళ్ళీ. ఎందుకంటే గాజా యుద్ధం ఆగిపోయిందని చెప్పేసి అన్నాడు కదా ట్రంప్, ఇట్లా చెప్పిండు కదా, మళ్ళీ మొదటికే వచ్చింది. మళ్ళీ బాంబులు వేసుకుంటున్నారు వాళ్ళు ఇజ్రాయెల్ ఇట్లా. రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. ఇక ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం, 19 మంది పాలస్తీనియన్ల మృతి, మానవతా సాయము నిలిపివేత. కాల్పుల విరమణ ఒప్పందంపై నీడలు నెలకొన్నాయి. కాల్పుల విరమణ అని చెప్పేసి అనుకున్నారు, మళ్ళీ కాల్చుకుంటూనే ఉన్నారు, బాంబులు వేసుకుంటూనే ఉన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ఒప్పందంపై నీడలు ముసురుకున్నాయి. కాల్పుల విరమణను మీరు ఉల్లంఘిస్తున్నారంటే కాదు మీరంటూ హమాస్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే హమాస్ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరిపారని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆదివారం దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఖాన్ యూనిస్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు చనిపోయారట, స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ అంతటితో ఆగలేదు, గాజాలోకి ప్రవేశిస్తున్న మానవతా సాయాన్ని కూడా నిలిపేసిందంట. పాపం ఇంత దారుణం, చిన్నపిల్లలు అక్కడ. ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన ఓ చిన్నారిని ఖాన్ యూనిస్లో ఆసుపత్రికి తరలిస్తున్న బంధువు. పాపం దారుణం అసలు. సాధారణ ప్రజానికానికి ఇబ్బంది అవుతుంది పాపం. జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్స్ ఉంటాయంట. ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య రెండో విడత పరీక్షలు. 2026 షెడ్యూల్ను ప్రకటించింది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21, రెండో విడత ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం తేదీలను ప్రకటించింది. ఈ గత ఏడాది కంటే ఈసారి 10 రోజుల ముందుగానే పరీక్షల తేదీలను వెల్లడించిందట. కాకపోతే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను కూడా ఇంకా ప్రకటించలేదు. ఈ ప్రక్రియ ఈ నెలలోనే
ప్రారంభమవుతుందని తెలిపింది. రెండో విడత పరీక్షలకు జనవరి చివరి వారం వరకు దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని ఎన్టీఏ పేర్కొంది. ఇక జేఈఈ మెయిన్స్ పేపర్ 1, పేపర్ 2లకు కలిపి దాదాపు 14 లక్షల మంది దరఖాస్తు చేస్తారట. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.5 లక్షల మంది ఉంటారు ఈ జేఈఈ మెయిన్స్ రాష్ట్రాలు. పరీక్ష నిర్వహించే పట్టణాలు పెంచుతామని చెప్పేసి అక్కడ ఎన్టీఏ చెప్తా ఉంది. జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే పట్టణాలు, నగరాల సంఖ్యను పెంచుతామని ఆ దిశగా కృషి జరుగుతోందని ఎన్టీఏ వెల్లడించింది. దివ్యాంగ విద్యార్థులకు అంటే ఇప్పుడు దివ్యాంగ విద్యార్థులు ఉంటారు కదా, ఇబ్బంది కలగకుండా వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటామని తెలిపింది. మంచి పని అది. ఆధార్ కార్డు, 10వ తరగతి ధృవపత్రాల్లోని వివరాలను ఒకేలా ఉండకుంటే వాటిని సరి చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పిందట. ఇది జేఈఈ మెయిన్స్కి సంబంధించి. కమిషన్ల కోసమే మంత్రుల కొట్లాటలని చెప్పేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అంటున్నాడు. ఇప్పుడు కేటీ రామారావు ఉన్నాడు కదా, కేటీ రామారావు ఏం చేస్తున్నాడు, ఏది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి నేను సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడతా, సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ ఇస్తాను అంటున్నాడు. మరి బీసీలకు సంబంధించినటువంటి 42% అంశానికి సంబంధించి కనీసం ఆ కేసులో ఇంప్లీడ్ కూడా కాలేదు. నేను కొట్లాడతాను ప్రకటిస్తలేడు. తర్వాత ఒక లాయర్ని కూడా పెడతలేదు. ఎందుకనంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తారో ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అయితేనేమో ఓ లాయర్ని పెడతారు, అన్నీ చేస్తారు. మరి ఓట్లేసినటువంటి బీసీ ప్రజల కోసం మాత్రం ఏం పెట్టరు, ఏం మాట్లాడరు, కనీసం ధర్నాలకు కూడా రాడనమాట. ఇట్లుంటుంది లెక్క, మనం అర్థం చేసుకోవాలి. దీపాల పండుగ వేళ చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని అక్క, తమ్ముడు, 5 ఏళ్ల బాలుడు చనిపోయినట. పాపం అక్కను తీసుకోవడానికి తమ్ముడు పోయినట. తమ్ముడు పోయి అక్కను తర్వాత అలా బాబుని బైక్ పని తీసుకొని వస్తుంటే ఆపోజిట్ వచ్చేసి కొట్టేసిరట. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో చనిపోయినారు పాపం. మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే ఎక్కడున్నారంట, దక్షిణ బస్తర్ ప్రాంతంలోనే ఉన్నారంట. అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ అక్కడే ఉంది. తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు. ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉనికి రోజురోజుకు పరిమితమైపోతుంది. ఒకప్పుడు దండకారణ్యంలో జనతన సర్కార్ పేరిట సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు ప్రస్తుతం ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితి నెలకొంది. పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగిన పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు దాడుల వ్యూహకర్త ఆసన్న లొంగుబాటుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. వారిద్దరూ ఆయుధాలతో సహా దాదాపు 280 మంది కేడర్ను తమ వెంట తీసుకురావడంతో దండకారణ్యంలో పలు ప్రాంతాలు ఖాళీ అయినట్లయింది. అయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలోని కేడర్ మల్లోజుల వెంట వెళ్ళగా ఇక ఉత్తర బస్తర్లోని కేడర్ దాదాపుగా ఆసన్నతో కలిసి నడిచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టు ఉనికి కేవలం దక్షిణ ఏందో ఈయన బాధ ఏందో. హలో నాయన వెళ్ళగా ఇక ఉత్తర బస్తర్లోని కేడర్ దాదాపుగా ఆసనతో కలిసి నడిచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి కేవలం దక్షిణ బస్తర్ ప్రాంతానికి పరిమితం అయిపోయిందంట. దానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. బాగా మావోయిస్టులకు దెబ్బ పడుతుంది. లొంగుబాటు విప్లవ ద్రోహమే అని చెప్పేసి అభయ్ పేరుతోటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మరొక లేఖ రాసిందంట. ఏది ఇక్కడ వీళ్ళు లొంగిపోయింది కదా, మల్లోజుల వేణుగోపాల్ కానీ తర్వాత అక్కడ ఆసన్న కానీ వీళ్ళు లొంగిపోవడం విప్లవ ద్రోహం అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంతకీ వెలగకపోయేసరికి దానిపై బంగారం అని రాసిరట. బంగారం రాగానే మొత్తం రాకెట్ ఎగిరిపోతుంది. అట్లా బంగారం రేట్లు అట్లున్నాయి లెక్క. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. పాఠకులకు, ప్రకటనకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నారంటే రేపు పేపర్ రాదన్నట్టు అర్థం అన్నట్టు. కానీ మన వార్తలు మాత్రం వస్తాయి, క్యూన్యూస్ల వార్తలు మాత్రం వస్తాయి. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం వెలుగు ఆఫీస్కు సెలవు కనుక మంగళవారం సంచిక వెలువడదు. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, బుధవారం కలుద్దామని చెప్పేసి పెట్టింది. రేపు రాదని, పేపర్ రాదని చెప్పడానికి ఇట్లా దీపావళి శుభాకాంక్షలు చెప్తారు అన్నట్టు. కానీ మన వార్తలు మాత్రం వస్తాయి. క్యూన్యూస్ ఛానల్ తెలంగాణ వార్తలు మాత్రం అందుబాటులో ఉంటాయి. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. జూబ్లీహిల్స్లో ఓట్లు చీల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీలు ఇట్లనే చేసినాయి. రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి ప్రకటించండి. ఎందుకోసం అంటుండో మరి అర్థమవుతలేదు. మరి ముఖ్యమంత్రి గారు 21 ఏళ్ల పిల్లగానికే 21 ఏళ్ళు ఉంటే చాలు మనము
అసెంబ్లీకి పంపిద్దాం, ఎమ్మెల్యేలు చేద్దామని అంటుండు. మరి ఎవరి కోసం ఇట్లా మరి పదే పదే ప్రకటన చేస్తారు అనేటువంటిది మరి చర్చ జరగాలి. ఇది ఏందో. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో ప్రసంగం, సల్మాన్ ఖుర్షీద్కు సద్భావన అవార్డు అందజేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రెండు కలిసి కాంగ్రెస్పై కుట్రలు చేస్తున్నాయని చెప్పేసి ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్నాయంట. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్పై కుట్ర చేస్తున్నాయని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అదే ప్లాన్తో ముందుకెళ్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకరి మీద ఒకరు ఇప్పుడు ఆరోపణలు చేసుకుంటారు. ఇది కామన్. బాడీ బిల్డింగ్ కోసం ప్రాణాంతక ఇంజెక్షన్లు తీసుకుంటారట. ఒక్కొక్కరు మంచిగా కనిపించాలి, ఇట్లా కనిపించాలి, మొత్తం 6 ప్యాకు 8 ప్యాకు ఈ ప్యాకులు ఉంటాయి కదా. కొంతమంది ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది, అదే వేరే విషయం. కానీ కాకపోతే ఈ 6 ప్యాక్ అని చెప్పేసి చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంజెక్షన్లు తీసుకుంటారట. ఎందుకంటే జర మంచి కండరాలు బెండరాలు మంచిగా కనిపించాలి, ఇట్లా మొత్తం ఇట్లా తిరగాలి, తిరిగేసి ఇట్లా పెట్టితే అట్లా ఉండాలని చెప్పేసి. కానీ దాంతో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందంట. గుండె మీద భారం పడి ఓసారి గుండె ఆగిపోతుందట, హార్ట్ అటాక్లు వస్తున్నాయట. కాబట్టి జాగ్రత్తగా ఉండరు అనవసరంగా. అరే 6 ప్యాక్ బిగ్ ప్యాక్ లేకుండా ఉండు తర్వాత విషయం రా ఆయన, ఫస్ట్ ప్రాణం ఉండాలి కదా. ఏమంటారంటే న్యాచురల్గా అది వస్తే ఓకే, కానీ ఇంజక్షన్లు తీసుకొని ఈ ప్యాకులు బీకులు పెంచుకుంటే ఏమొస్తుంది? న్యాచురల్గా కసరత్తు చేయరు, ఓకే, దానికి ప్రాబ్లం లేదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తర్వాత బలంగా దృఢంగా ఉండాలి, ఓకే, అంతవరకు ఎవరైనా చేయొచ్చు. కానీ ఈ ఇంజక్షన్లు తీసుకుని చాలా డేంజర్ అవుతుందంట, హార్ట్ అటాక్లు వస్తున్నాయట వాటితోటి. కండలు పెంచేందుకు మెఫెంటెర్మిన్ సల్ఫేట్ను వాడుతున్న యూత్ అంట. దీన్ని తీసుకుంటే మజిల్ గ్రోత్ ఉండదని డాక్టర్లు చెప్తున్నారు. డోస్ ఎక్కువైతే హార్ట్ ఫెయిల్యూర్కు దారితీస్తుందని హెచ్చరిక. డోస్ ఫెయిల్ అయిందనుకో, ఎక్కువైతే గుండె కూడా ఆగిపోతాట. మరి ఇటీవల జిమ్లలో వ్యాయామం చేస్తూ కుప్పగోలుతున్న యువత, ఆ మరణాలపై ఈ ఇంజెక్షన్ ప్రభావం ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు. సికింద్రాబాద్లో భారీగా మెఫెంటెర్మిన్ ఇంజెక్షన్లు పట్టివేసిందంట. మెఫెంటెర్మిన్ అంట. ఈ ఇంజెక్షన్లు వాడితే మొత్తం పోతురట, చూసుకోరు మరి అనవసరంగా. కండలు తిరిగిన శరీరం కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. 6 ప్యాక్ మోజులో పడి ప్రమాదకర ఇంజెక్షన్లు తీసుకుంటోంది. జిమ్లలో కొందరు కోచ్లు చెప్పే మాయమాటలు నమ్మి హార్ట్ ఫెయిల్యూర్కు దారితీసే ప్రమాదకరమైన మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను రోజు తీసుకుంటున్నారంట. దీంతో చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు. మరికొందరు సడన్ కార్డియాక్ అరెస్ట్ను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్ జిమ్లకు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకొని అక్రమంగా ఇంజెక్షన్లు నమ్ముతున్న ఓ వ్యక్తిని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA అధికారులు పట్టుకున్నారట. పట్టుకుంటే తెలియదంట ఇవి ఇంజెక్షన్లు. కండలు పెరుగుతాయి. ఈ కండలు పెరిగే తర్వాత విషయం కానీ పానే వ్యక్తితాడ, అర్థం చేసుకోరి. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి, నిఘా సంస్థలు మిమ్మల్ని వెంటాడతాయని చెప్పేసి కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటుండు. రాష్ట్ర రాజకీయ నేతలకు కేంద్ర మంత్రి హెచ్చరిక. ఇక వచ్చే మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం ముగుస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 125 నుంచి 11కు తగ్గాయని వెల్లడి. మావోయిస్టులతో సంబంధాలున్న లీడర్లను విచారించాలని చెప్పేసి రామచంద్రరావు అంటున్నాడు. దాని మీద దృష్టి పెట్టినట్టు బీజేపీ. ఇక అయోధ్య దీపోత్సవానికి 2 గిన్నిస్ రికార్డులు సొంతమైనాయంట. నిన్న అయోధ్యలో సరయూ నది తీరం వెంట 26,17,215 దీపాలతో దీపోత్సవం 2,128 మందితో ఏకకాలంలో హారతి నిర్వహించారు. ఈ 2 కార్యక్రమాలు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించిందంట. 2 రికార్డులు 26,17,215 దీపాలు వెలిగించారట. అలా హారతి నిర్వహించిన వాళ్ళు 2,128 మంది. ఇక డొనెస్క్ అప్పగిస్తే యుద్ధం ఆపేస్తా. ఉక్రెయిన్లోని డొనెస్క్ ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే యుద్ధాన్ని ముగిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఇక డొనెస్క్ కోసం ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరించారు. స్వతహాగా అప్పగిస్తే అందరికీ మంచిదని చెప్పేసి చెప్తున్నాడు. మన దగ్గర కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర కూడా పంచాది ఏంది, పాకిస్తాన్కి మనకు పంచాది ఏంటంటే జమ్మూ కాశ్మీర్. అట్లనే ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమడుగుతున్నారంటే, రష్యా అధ్యక్షుడు అడుగుతుంది ఏంటంటే, డొనెస్క్ అనేటువంటి ప్రాంతాన్ని మాకు అప్పగించారు అనుకో, మేము ఉక్రెయిన్ తోటి యుద్ధం ఆపేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. లేకపోతే దేనికైనా రెడీరా నాయన అని చెప్పి చెప్తున్నాడు. ఎంతమంది పోయినా ఏమైనా సరే
నేను యుద్ధమే చేస్తా అని చెప్పేసి అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు. మనకైతే జమ్మూ కాశ్మీర్ ఎట్లనో వాళ్ళకి అట్లున్నట్టుంది అది. ఇక తొలి వన్డేలో ఇండియా ఓటమి, బ్యాటర్ల వైఫల్యంతో టీమిండియా ఆదివారం పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడింది. వర్షం వల్ల మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 9 వికెట్లు కోల్పోయి 126 స్కోర్ చేసింది. చేజింగ్లో ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించిందట. ఓడిపోయింది ఇండియా. వాళ్ళు ఓడిపోతే ఇండియా ఓడిపోయినట్టు అయితే లెక్క అట్లుంటుంది. ఇక పాక్ ఆఫ్ఘన్ మధ్య సీజ్ ఫైర్ ఏది కాల్పుల విరమణ ప్రకటించేసిరట. తక్షణమే కాల్పుల విరమణకు 5 దేశాల అంగీకారం. ఖతర్, తుర్కియో మధ్యవర్తిత్వంతో దోహాలో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. చర్చల్లో పాల్గొన్న పాక్ ఆఫ్ఘన్ రక్షణ మంత్రుల బృందం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇద్దరు బాంబులు వేసుకున్నాడు, కాల్పులు జరుపుకున్నాడు ఎంత ఉంది కదా. ఇదంతా ఉంటే తుర్కియో తర్వాత దేశాలు వచ్చినట్ట, ఖతర్ వచ్చిందట. వాడు వచ్చేసి ఎందుకురా నాయన అసలు మీరు కొట్టుకొని వస్తారని చెప్పేసి అంటే సరే ఓకే మేము కొట్టుకోమని చెప్పేసి చెప్పిరట. ఇక బీఆర్ఎస్ను ఓడగొట్టింది ధరణి భూతమే అని చెప్పేసి ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు అని సీఎం అంటున్నాడు. పేదలకు చుట్టంగా భూభారతి చట్టం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ. భూ సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరిక. 3456 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు ఇచ్చిండు నిన్న ముఖ్యమంత్రి. వైన్స్ అప్లికేషన్లపై ఏపీ ఎఫెక్ట్ పడ్డదట. ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు, ఎందుకంటే అక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ లైసెన్సులు తీసుకుంటుండేనంట. ఎందుకు తెలంగాణ లైసెన్సులు తీసుకుంటే ఇక్కడ మంచిగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారంట. ఇప్పుడు అక్కడ కొంచెం దాన్ని సడలించిండ్రు. జగన్ ఉన్నప్పుడు వేరే ఉండే, ఇప్పుడు కొంచెం చంద్రబాబు వచ్చిన తర్వాత అక్కడ ఏపీ మద్యానికి సంబంధించి కొత్త పాలసీ తీసుకొచ్చిండ్రు. దాంతో వాళ్ళు ఇక్కడ వస్తలేరంట. దాంతో ఇక్కడ దెబ్బ పడ్డది ఇక్కడ. ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు. ఇక ఫీజు పెంచడంతోనూ తగ్గిన దరఖాస్తులు. 4000 కోట్ల రూపాయల ఆదాయం టార్గెట్ చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేసింది తెలంగాణ ప్రభుత్వంలో. గడువు పొడిగింపుతోనైనా దరఖాస్తులు పెరిగాయినా అని చెప్పేసి అంటే మరి పెరగదా అంటే కొంతవరకు పెరుగుతున్నాయంట. ఏపీలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ తెలంగాణలో వైస్ టెండర్లపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 2620 దుకాణాలపై లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ఈ నెల 18 నాటికి 89344 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయంట. గతంలో వైఎస్ జగన్ సర్కార్ హయాంలో ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండడం, అక్కడ కొన్ని బ్రాండ్ల మద్యం మాత్రమే అందుబాటులో ఉండడంతో ఏపీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీ సంఖ్యలో తెలంగాణ వైస్ టెండర్లో పాల్గొని ఇక్కడ మద్యం టెండర్లు దక్కించుకున్నారంట. ఈసారి ఏమైంది, కొత్త పాలసీ తీసుకొచ్చిండు. అంటే కొన్ని బ్రాండ్లే అమ్మేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని బ్రాండ్లే అమ్మేటోళ్ళు, వాళ్ళ బ్రాండ్లే అమ్మేటోళ్ళు అంట. ఇప్పుడు అన్ని బ్రాండ్లు అమ్మాలి అని చెప్పేసి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం ధరలు ఇప్పుడు గతంలో ఉన్న కంటే ఇప్పుడు కొంచెం తగ్గినాయంట. దాంతో మరి తగ్గినాక అక్కడ తెలంగాణ ఓడేందుకు ఈయనే వేసుకుందామని చెప్పేసి ఆనే ఉంటున్నట వాళ్ళు. దాంతో మనకు కొంతవరకు తగ్గినాయంట దరఖాస్తులు. ఇక చూసుకోరు, ఇక ఎట్లున్నది చూడురి. మా కొద్దీ ట్రంప్ నోకింగ్ అంటూ కథం తొక్కిన అమెరికన్లు. ట్రంప్ పాలనా విధానాలపై ప్రజలు కన్నెరేసిండ్రు. దేశమంతటా వీధుల్లో నిరసనలు. టైమ్స్ స్క్వేర్లో 1,00,000 మందికి పైగా ర్యాలీ నిర్వహించిండ్రు. మేము అమెరికాను ప్రేమిస్తాం, ట్రంప్ను కాదు అంటూ నినాదాలు. హేట్ అమెరికా ర్యాలీగా పేర్కొన్న రిపబ్లికన్ పార్టీ. తాను రాజును కాదన్న ట్రంప్ కొద్దిసేపటికే కిరీటం పెట్టుకున్న ఏఐ వీడియో కూడా రిలీజ్ చేసినట. నేనేం రాజులు కాదన్నట, మన కిరీటం పెట్టుకొని మళ్ళీ ఏఐ వీడియోలు రిలీజ్ చేసిన. పిచ్చి చేస్తున్నట్టు మనోడు. ఇక నిరసనకారులపై మలమూత్రాలు వదులుతున్నట్లు క్రియేషన్ కూడా చేసినట. ఆయన కిరీటం పెట్టుకున్నట్ట, వీళ్ళ నిరసనకారులపైన మలమూత్రాలు చల్లుతున్నట్టుగా విసురుతున్నట్టుగా ఒకటి క్రియేషన్ చేసి పెట్టినట్ట ఏఐ ట్రంప్. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. అమెరికాలోని కొలరాడోలో క్యాపిటల్ గ్రౌండ్స్లో ట్రంప్కు వ్యతిరేకంగా చేపట్టిన నోకింగ్ నిరసనలో పాల్గొన్న వేలాది మంది అమెరికన్లు అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇట్లా 70 లక్షల మంది పాల్గొన్నారంట అమెరికాలో నిన్న. ఇంకో ఇట్లా పరిస్థితి. ఎవరైనా కానీ నేనే ఇక ఫైనల్, నన్ను ఎవ్వడేం బీకరాడు ఏం చేయలేడు అనుకుంటే అలా పని అవుతుంది, ఎంత పెద్ద తోపు తురుమైనా సరే. ఎల్లుండి నుంచే పత్తి కొనుగోలు ఏర్పాట్లు పూర్తి చేసిన
CCI మార్కెటింగ్ శాఖ. ఇక పలు జిల్లాల్లో జోరుగా పత్తి తీస్తున్న రైతాంగం. ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో సాగు, 28 లక్షల టన్నుల దిగుబడి అంచనాలతో ఏర్పాటు. 8,110 రూపాయలు, తర్వాత 8,060 రూపాయల మద్దతుతో కొనుగోళ్ళంట. రైతుల మొబైల్ నంబర్ అప్డేషన్కి AEO సహకారం. సమస్యలపై ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిందంట. 1800-599-5779 ఈ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ అంట పత్తికి సంబంధించి. ఇక రాయదుర్గంలో యానిమేషన్ గేమింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట. ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇమేజ్ టవర్స్ నిర్మాణం, AVGC సవలతులకు RFPని ఆహ్వానించిన TGIAC. ఇక వచ్చే నెల 1 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు ఛాన్స్ ఇచ్చిరట. నవీన్ యాదవ్కు బీఫామ్ అందజేసిన PCC చీఫ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా తనకు టికెట్ ఇచ్చినందుకు PCC చీఫ్కు నవీన్ కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పేసి నవీన్ యాదవ్కు మహేష్ కుమార్ గౌడ్ ఆల్ ది బెస్ట్ చెప్పిండట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక 3 నుంచి కాలేజీల సమ్మెనట. ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు కదా, పైసలు ఇస్తా, వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అప్పుడు చెప్పిండు. కానీ ఇప్పటివరకు మరి పూర్తి స్థాయిలో జరగలేదంట, సగం కూడా రాలేదంట పైసలు. దాంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్తున్నాయి. ఇక్కడికి వచ్చింది కథ. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా. ఏమవుతుందంటే ఇప్పుడు వాడు కాలేజీ పోతే వాడు కాలేజీ ఏమో సర్టిఫికెట్లు ఇవ్వడు. ఇక్కడ ఏమైనా జాబ్ చేసుకుందాం, ఏమైనా ప్రైవేట్తో బీవేట్తో ఏమైనా చూసుకుందాం అనుకుంటే కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఇక్కడ పిల్లలకి, విద్యార్థులకి. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఏమో సపడే కూకుంటున్నది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు కళాశాలల సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు. సర్కారుపై నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వం తీరుతో కాలేజీలను కొనసాగించలేని దుస్థితి అని చెప్పేసి యాజమాన్యాలు చెప్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని వాళ్ళ బాధ. 21 ఏళ్లకే ఎమ్మెల్యే. ఇది ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. మరి ఎందుకు, ఎవరి కోసం తీసుకొస్తున్నారో అర్థమవుతలేదు. ఎన్నికల్లో పోటీకి అర్హత వయసును తగ్గిస్తూ తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. గాంధీ పేరు దేశానికి పర్యాయ పదం. మతతత్వవాదులు బ్రిటిషర్ల కన్నా ప్రమాదం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్పై కుట్ర. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు. రాజీవ్ సద్భావన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నమ్మకానికి మారు పేరు యాదవులు. రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి అన్నారు. మంచిగా ఉన్నది. మరి మంత్రులు ఒకరన్నా మంత్రులు ఉన్నారా? ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంతమంది యాదవులకు టికెట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఎంతమంది యాదవులకు టికెట్లు ఇచ్చింది? తర్వాత ఇప్పుడు మంత్రులు ఒక్కరన్నా ఉన్నారా ఇప్పుడు మంత్రులు? సముచిత స్థానం అంటే ఏంటిది? ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు బీసీలకు కానీ లేకపోతే ఇక్కడ యాదవులకు కానీ? సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక సల్మాన్ ఖుర్షీద్కు అవార్డులు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ధరణి వల్లే బీఆర్ఎస్ ఓటమి. కొంతమంది దొరలకు అది చుట్టంగా మారింది. అందుకే పేదలకు చుట్టంగా భూభారతిని తెచ్చాం. భూ సరిహద్దుల నిర్ణయ అధికారం ఇక సర్వేయర్లదే. గత ప్రభుత్వంలో దందాలకు అడ్డాగా TSPSC అంట మేము ప్రక్షాళన చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ప్రక్షాళన చేసినామంటారు. ఇప్పుడు ఆ గ్రూప్ 1 కేసు నడుస్తూ ఉంది. శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ట్రంప్పై పెళ్లు బిక్కిన ప్రజాగ్రహం. నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా. దేశంలో 50 రాష్ట్రాల్లో రోడ్డెక్కిన ప్రజానికం. ఆందోళనలో పాల్గొన్నది ఎంతమంది? 70 లక్షల మంది. చూసుకోండి, 70 లక్షల మంది పాల్గొన్నారు. నిరసన ర్యాలీలు, ప్లకార్డులతో ప్రదర్శనలు. నిరసనకారులను హేళన చేస్తూ AI వీడియో పోస్ట్ చేసిందంట ట్రంప్ అని పిచ్చి పట్టుకున్నట్టుంది నిజంగానే. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన ట్రంప్ వ్యతిరేక నిరసనకారులు. ఇట్లున్న పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రజాగ్రహం పెళ్లుబిక్కింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజానికం నో కింగ్స్ అంటూ ఆందోళన బాట పట్టింది. నో కింగ్స్ పేరిట దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన నిరసనల్లో లక్షలాది మంది ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్డెక్కి తమ నిరసనలు తెలియజేశారు. వలసల నియంత్రణకు ట్రంప్ తీసుకున్న చర్యలు విశ్వవిద్యాలయాలకు మొత్తం కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు నాయన. దీంతో ఇక్కడ కంపెనీలు నడపలేకపోతున్నాం, ఆడ వస్తువులు కొనాలంటే వస్తువులు కొనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం నీ అని చెప్పేసి తిట్టుకుంటున్నారట అమెరికా ప్రజలు. అందుకని రోడ్డు మీదకి వచ్చేసిండ్రు.
ఇక పాఠకులకు ప్రకటనకర్తలకు ఆంధ్రజ్యోతి కూడా చెప్పినట్టుంది, చెప్పి రేపు సెలవు అని చెప్తానమాట. గ్రామీణ ప్రాంత ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు నిమిషాల్లోనే 132 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారట. 2 నెలల పైలట్ ప్రాజెక్టుగా కింగ్కోటి, మలక్పేట ఏరియా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నారంట. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని కింగ్కోటి ఆసుపత్రి, మలక్పేట ఏరియా ఆసుపత్రుల్లో ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. 2 నెలల పాటు వీటి సేవలు పరిశీలించారు. అయితే ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా క్షణాల్లో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్నీ అవుతున్నాయంట. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన రక్త, మూత్ర పరీక్ష నమూనాలను సేకరించి జిల్లా కేంద్రాల్లోని డయాగ్నోస్టిక్స్ కేంద్రాలకు పంపుతున్నారు. వాటి ఫలితాలు వచ్చి రోగ నిర్ధారణ అవ్వడానికి ఒక్కోసారి 1-2 రోజులు పడుతుందంట. అయితే ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో రోగులకు ప్రాథమిక పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తక్షణ ప్రాథమిక ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే హెల్త్ ఏటీఎంలపై సర్కార్ దృష్టి సారించింది. ఈ హెల్త్ ఏటీఎంలు ఏం చేస్తాయంట, అత్యంత ఆధునికమైన ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయి. ఇవి మనిషి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను వెంటనే గుర్తిస్తాయి. శరీరాన్ని స్కాన్ చేసి శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు అంటే బీపీ, ఆ తర్వాత బరువు, ఎత్తు, బిఎంఐ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి వంటి వాటిని తక్షణమే కొలుస్తాయి. అంతేకాకుండా రోగ నిర్ధారణ పరీక్షలైనటువంటి రక్తంలో గ్లూకోజు అంటే షుగర్ లెవెల్స్, తర్వాత ఈసీజీ, కొలెస్ట్రాల్, యూరిన్ ఇవన్నీ కూడా చేస్తాయంట. దీంతో కొంతవరకు న్యాయమే మంచిగా జరుగుతుంది. మరి నిజంగా ఒకవేళ ఇవి మంచిగా పనిచేస్తే, ఎందుకంటే మస్తు దోచుకుంటారు ఇక్కడ. ఏంది ఇవి ఉంటాయి కదా డయాగ్నోస్టిక్స్, దాంట్లో ఇష్టం వచ్చినట్టు ఫీజులు కథా కార్ఖాన ఇస్తున్నారు. మరి అవి నిజంగా నిర్ధారణ చేసి బరాబర్ ఇస్తున్నారంటే బరాబర్ కూడా అవుతలేయంట. 2-3% డయాగ్నోస్టిక్సే కరెక్ట్గా పనిచేస్తున్నాయి, మిగతా అన్నీ కూడా తప్పుడు నివేదికలు ఇస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి దాని మీద పనిచేస్తున్నటువంటి సంస్థలు. కాబట్టి ఇవి వస్తే మంచిగా ఉంటుంది ఒక రకంగా. శాంతికి తూట్లు, గాజాలో ట్రంప్ కుదిర్చిన సంధికి పురిట్లోనే సంధి అంట. రఫాలో ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ దాడి, గగనతల దాడులతో విరుచుకుపడ్డ ఐడిఎఫ్ గాజాకు మానవతా సాయం అందకుండా ఆపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 33 మంది మరణించారని చెప్పేసి గాజా అధికారులు చెప్పారు. మళ్ళీ వచ్చింది, మొదటిగా వచ్చింది పంచాది పాలస్తీనా. ఇక్కడ ఇది పంచాది ఇజ్రాయెల్. ఇక జేఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. మొదటి సెషన్ జనవరి 21 నుంచి 30 వరకు ఉంటుందంట. రెండో సెషన్ ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆధార్తో లింక్ చేసిరట. అందుకని ఆధార్లో ఏమైనా తప్పులు ఉంటే ఆధార్ సరిదిద్దుకోండి. పండక్కి అక్క పిల్లల్ని తీసుకొస్తూ అనంతలోకాలకు వెళ్ళిపోయింది పాపం. బైకును ఢీకొట్టిన కారు ఘటనలో 3 మృతి, మరో చిన్నారికి గాయాలైనవి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది పాపం. ఇక ఆర్టీఏ చెక్పోస్టులు అవినీతికి అడ్డాలు, వాహన యజమానుల నుంచి ప్రైవేట్ సిబ్బందితో వసూళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా 12 చెక్పోస్టుల్లో ఏసీబీ తనిఖీలు. 4.18 లక్షల నగదు, చెక్పోస్టుల రికార్డులు జప్తు చేసిరట. ఏసీబీ అదుపులో పలువురు ప్రైవేట్ సిబ్బంది కూడా ఉన్నారు. విధుల్లో అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర రవాణా శాఖకు ఏసీబీ అధికారులు నివేదిక ఇచ్చిరట. ఏది చెక్పోస్టుల కాడ 12 చెక్పోస్టులు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఏది ఆర్టీఏకి సంబంధించి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి చెక్పోస్టులు ఉంటాయి. మరి అవి మొత్తం కూడా అవినీతి కథా కార్యక్రమం నడుస్తుందంట. అందుకని పోస్టింగ్లు ఆడ కావాలంటుంటారు అనమాట ఈ ఆర్టీ ఆఫీసర్లు. పోస్టింగ్లు వేసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చే దగ్గర పోస్టింగ్లు వేసుకుంటారు అన్నట్టు. అవన్నీ నడుస్తున్నాయని చెప్తున్నారట. మరి కథ చూడాలి దీని మీద కూడా. రవాణా రంగానికి రాజమార్గం, త్వరలో జాతీయ స్థాయి సంస్థ టీజీపీఆర్ఓ ఏర్పాటు. రోడ్డు, రైలు, షిప్పింగ్, విమాన రంగాల ప్రాజెక్టులకు సత్వర అనుమతులు. 500 కోట్ల రూపాయలు దాటిన పథకాలకు వర్తింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. యాసంగి సన్నాల బోనస్ ఎప్పుడు ఇస్తారో, ఇక సన్నాల బోనస్ ఏమైంది, మరి ఎట్లు ఇస్తారో ఏం కథ అనేది మరి ఏం క్లారిటీ లేదు. 4 నెలలుగా రైతుల ఎదురుచూపులు. మొత్తం 23.36 లక్షల టన్నుల సన్నాల కొనుగోలు. 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు క్వింటాల్కి. మరి ఇప్పటివరకు ఏం లేదంట లెక్క. వీటికి 1168 కోట్ల రూపాయల బకాయిలు. తాజాగా వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతున్నాయి. 2 సీజన్లవి కలిపిస్తారా లేకపోతే వేరువేరుగా ఇస్తారా, అసలు ఇస్తారా ఇయ్యరా అనే దాని మీద అంత మొత్తం కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి. బోనస్ ఇస్తారంటే అవతల పడ్డారు, మరి ఏమైందో.
ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మహేష్ అంటే పిచ్చి అంటుందంట ఈమె ఎవరో. ఆ హీరో కోసం ఏమైనా చేస్తా. శివాని నగరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అని చెప్పేసి శివాని నగరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్. మహేష్ అంటే పిచ్చి. ఓకే, నీ పిచ్చి నీ దగ్గరనే పెట్టుకో తల్లి, అందరికి పెట్టకు మళ్ళా. ఇక మళ్ళీ వానలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. రాష్ట్రంలో 3-4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందంట. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు. మళ్ళీ వానలు కొడతాయట. అందరి లెక్కలు తేలుస్తాం. మరి నీ లెక్కలు తెలిసాలి ఎట్లుంటుంది అన్న రామన్న? బీసీలకు సంబంధించి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందే. కావాలి, మీ నాయన కావాలని నువ్వు కోరుకుంటావు, తప్పేమున్నది? కోరుకుంటావు. కానీ మరి మీరు మంచిగా చేస్తే మళ్ళీ ఎందుకు పోతుండే పదవి? తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే. ఇప్పుడు పట్టాల మీద లేదా? అక్రమాల పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారు. ఒక్క బడా వ్యక్తి ఇంటిని కూడా కూల్చలేదు. కూల్చాలి అసలు యాక్చువల్గా. ఈ విషయంలో మాత్రం హైడ్రా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మల్లారెడ్డి కాలేజీ కానీ, ఇక్కడ ఏది అనురాగ్ కాలేజీ, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీ కానీ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అక్కడ ఏది ఫాతిమా కాలేజు ఎంఐఎంఓలది, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా చెరువులలోనే ఉన్నాయి. వాటిని కూడా కొడతలే. ఎందుకంటే పెద్ద వాళ్ళకి ఒక లెక్క, పేదోళ్ళకి ఒక లెక్క ఉన్నట్టుగా అనిపిస్తుంది కొన్ని విషయాలల్లో. కొన్ని మంచి పనులు చేసింది కాదంటలేము, కానీ మరి పెద్దోళ్ళకు ఒక లెక్క, పేదోళ్ళకి ఒక లెక్క ఎట్లుంటుంది? రియల్ ఎస్టేట్ కుప్పగొల్చుతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పగూరడానికి ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పేసి అంటున్నాడు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇండియా కూటమిలో చీలికలంట. బీహార్ ఎన్నికల సంగ్రామంలో అనూహ్య మలుపు. 10 స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ అమితుమి అంటున్నాయంట. అంటే ఇవి కూడా పోటీ చేయమనుకున్నాము, ఎవరెవరికి ఎక్కడెక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాకపోతుందంటే అక్కడ మేము పోటీ చేస్తామంటే మేము పోటీ చేస్తాం అంటున్నారట. దాంతో చీలికలు ఏర్పడుతున్నాయి. విపక్ష పార్టీల అనైక్యత ఎన్డీఏకు కలిసి వచ్చే అవకాశం ఉందంట. నేటితో మిగిలినున్న తొలి విడత నామినేషన్ల గడువు బీహార్ ఎన్నికలకు సంబంధించి. ఎమ్మెల్యే వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలి. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తాం. 21 ఏళ్లకే యువత ఐఏఎస్, ఐపీఎస్లుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అదే నిబంధన ఎమ్మెల్యేల విషయంలోనూ ఉండాలి. తద్వారా రాజకీయాల్లోకి వచ్చే యువకుల సంఖ్య పెరుగుతోంది. రాజీవ్ గాంధీ దూరదృష్టితోనే ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. దేశం కోసం రాజీవ్ గాంధీ ఎంతో చేశారు. యాదవ సోదరులు నమ్మకానికి మారిపోయారు. రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న. ఇక సునీత అభ్యర్థిత్వం వీకా అని చెప్పేసి అందుకనే అక్కడ విష్ణును కూడా మాజీ ఎమ్మెల్యే విష్ణును కూడా నామినేషన్ వేయించారా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆమె నామినేషన్ రిజెక్ట్ అవుతుందనే భయంతో ఉందంట బీఆర్ఎస్. అందుకే బరిలోకి విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణు నామినేషన్ అందులో భాగమేనా? మాగంటి గోపీనాథ్ రెండో భార్యతో ఇష్యూ వస్తుందేమోనని టెన్షన్ పడ్డారట. సునీతతో మాగంటి వజ్రనాథ్కు విభేదాలున్నాయి. ఇక బీఆర్ఎస్ను టెన్షన్ పెట్టిస్తున్న మాగంటి గోపీనాథ్ కుటుంబ పంచాయతీ. అందుకే స్టాండ్ బైలో విష్ణు ఎంపిక. రాజకీయంగా నవీన్ యాదవ్కు కలిసి రానున్న బీఆర్ఎస్ వ్యవహారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నవీన్ యాదవ్కు కొంచెం అవకాశాలు ఎక్కువనే ఉన్నాయంట ఆడ. దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే ఊరుకోం. ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూనే మావోయిస్టులకు మద్దత. మావోయిస్టుల వైపు నిలబడితే ఏ నేతను క్షమించం. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక. పోలీసుల అదుపులో హంతకుడు రియాజ్. సారంగపూర్ సరిహద్దుల్లో దాచుకున్న నిందితుడు. సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్కౌంటర్ జరిగిందని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వచ్చినాయి. వీని చేసిన ఎందుకంటే వీని నిజంగా కూడా ఎన్కౌంటర్ చేసిన పాపం లేదు వీన్ని. అయితే ఒక కానిస్టేబుల్ పోయి ఇటు దొంగతనాలు చేస్తాడు, తర్వాత రకరకాలుగా హత్యలు అవన్నీ చేస్తుంటాడు వేస్ట్ ఫెల్లో వీడు. వీని పట్టుకోద్దామని చెప్పేసి బండి మీద వెనుక కూర్చోబెట్టుకొని వస్తుంటే కానిస్టేబుల్నే బండి మీద నడుపుతుంటే కానిస్టేబుల్నే పొడిచి చంపేసిన వీడు చంపేస్తే వీని కూడా ఎన్కౌంటర్ చేసిందని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ వీడిని చంపలేరట. చంపిన పాపం లేదు ఇటువంటి కొడుకుల్ని. సారంగపూర్ సరిహద్దులో దాచుకున్న నిందితుడు. సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్కౌంటర్ జరిగిందని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వచ్చినాయి. అలాంటిదేమీ లేదని ప్రకటించిన సిపి. హంతకుడి జాడ చెప్పిన వ్యక్తికి 50,000 రూపాయలు రివార్డు ఇచ్చినట. రివార్డు ఇస్తామన్నారు, ఇచ్చేసిండ్రు. వీడేనంట. ఇటువంటి తీసేసినా ఏం కాదు. కాకపోతుందంటే చట్టాలు ఒప్పుకో, ఏదో పరిశాన్ ఉంటుంది లెక్క. ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. బైకును వెనుక నుంచి ఢీకొట్టిన కారు. ప్రమాదంలో 3 మృతి.
మోతుగూడ గ్రామ శివారు వద్ద ఘటన. మృతులంతా కాగజ్నగర్ మండలం వంజరి గ్రామస్తులుగా గుర్తింపు. కేసు నమోదు చేస్తున్నారు. కొనసాగుతున్న దర్యాప్తు అని చెప్పేసి పాపం అక్కని తీసుకురావడానికి పోయిండంట. అక్క తర్వాత అక్క కొడుకుని బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్నాడు. పాపం మా కారు గుద్దేసింది వెనకకి వచ్చి. దాంతో ముగ్గురు చనిపోయినట. డొనెట్స్ను అప్పగించాల్సిందే. ఆ తర్వాతనే ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం. ఫోన్ కాల్లో ట్రంప్ ముందు పుతిన్ ప్రతిపాదన పెట్టిండంట. జపోరిజియా ఆ తర్వాత ఖేర్సాన్ ఉక్రెయిన్లకు అప్పగించేందుకు సానుకూలత. వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం వెలువరించింది. ఆ ప్రాంతం ఇస్తేనే ఓకే, లేకపోతే నేను మళ్ళీ యుద్ధమే చేస్తా అంటున్నట్ట ఎవరు ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్. వాళ్ళు విప్లవ ద్రోహులే, ప్రజలు వాళ్ళను తల్లి తరిమేయాలి, మల్లోజుల ఆచరణలకు ప్రజలే శిక్ష విధించాలి. పార్టీకి ఎంత మాత్రం చెప్పకుండా సరెండర్ అయ్యారు. 2020 నుంచే మల్లోజులలో మార్పు కనిపించింది. పదే పదే లొంగుబాటు ప్రస్తావన తెచ్చేవారు. వీరి చర్యల వల్ల పార్టీ ఐక్యత దెబ్బతింది. ఆయుధాలు అప్పగించి శత్రువుల ముందు మోకరిల్లడం అత్యంత బాధాకరం. పార్టీ అత్యంత సంక్షోభంలో ఉంది. అయినా మేము బలపడతాం. మల్లోజుల ఆసన్న వంటి వారికి బుద్ధి చెప్పి తీరుతాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. అభయ్ పేరుతో 4 పేజీల లేఖ రాసిందంట. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అని చెప్పేసి కేంద్ర కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. ఎవరు? మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయన, తర్వాత ఆసన్న అలియాస్ ఎవరు అన్నట్టుగా తక్కలపల్లి వాసుదేవరావు. ఈ ఇద్దరు లొంగిపోవడం అనేటువంటిది వీళ్ళు కావాలని చెప్పేసి కుట్ర చేసేసి మావోయిస్టులని మొత్తం బలహీనపరుస్తున్నారు. వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఒక లేఖ విడుదల చేసినారు మావోయిస్టులు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల ముందు లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావులు విప్లవ ద్రోహులేనని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో మీడియాకు లేఖను విడుదల చేసింది. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు వేణుగోపాల్, ఆసన్నలపై కేంద్ర కమిటీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పార్టీ విచ్ఛిన్నకారులు, విప్లవ ప్రతిఘాతకులుగా వారిని అభివర్ణించింది. కేంద్ర కమిటీకి చెప్పకుండానే లొంగిపోవడం పార్టీ మూల సూత్రాలకు విరుద్ధమని చెప్పేసి పేర్కొన్నది. శత్రువుల ఎదుట మోకరెళ్లిన మల్లోజుల ఆసనలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలే వారిని తరిమేయాలని చెప్పేసి తక్షణ శిక్ష విధించాలని చెప్పేసి పిలుపునిచ్చిందంట మావోయిస్టులు. ఇంకా ఇండియా కూటమిలో చీలికలు వచ్చేసినాయి. అక్కడ ఏది బీహార్ ఎన్నికలకు సంబంధించి జనబలం లేకనే జనజీవన స్రవంతిలోకి వలసలా అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు గంట సోమన్న. ఇది మావోయిస్టులకు సంబంధించి. అయితే నేటి మాట చూసుకుంటే ఈ ఉద్యమాలను మభ్యపెడుతున్నది ఎవడు? బీసీ రిజర్వేషన్ల అంశాన్ని నానబెడుతున్న గాడిదలు ఎవరు? హంతకులే సంతాప సభలు పెడితే హక్కులను కాలరాసే సన్యాసులు ఎవరు? ఇప్పటి వరకు సర్పంచ్ గాని కులాలు ఎన్నో, చట్టసభల్లో తొంగి చూడని వర్గాలెన్నో. ఈ దేశ సంపదను ఎవడు తింటున్నది? పన్నులు గడుతున్న ప్రజలను ఎవడు పాపం అనేది? ఉచిత పథకాలకు ఆశపడుతున్న వెర్రి జనాలకు ఈ దొంగ రాజకీయ నాయకులు లొసుగులు తెలవయా? ఇంకా అగ్రకులాల నాయకుల మోచేతి నీళ్లు తాగే విశ్వాసం లేని కుక్కలను ఏ చెప్పుతో కొట్టేది? బడుగు బలహీన వర్గాలను ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు? ఎన్ని తరాలుగా బానిసత్వంలో మగ్గితే అనగారిన జాతులు కండ్లు తెరిచేది? రాజకీయ నాయకుల వాగ్దానాలు అగ్రకులాల అహంకారానికి పరాకాష్ట. జనమే మేలుకోవాలి. ఓటు గొప్పతనాన్ని తెలుసుకొని రాజ్యాధికారం వైపు నడవాలి. అప్పుడే అధికారం అందని కులాలు చట్టసభల్లో అధ్యక్ష అంటూ గొంతులు పెకిలేది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతో రాసిండు బీసీలకు సంబంధించి. దీపావళి పండుగ సమయంలో ముందస్తు జాగ్రత్తలు నివారణ చర్యలు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసినట్టుండు. నిజంగా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఏమిది ఇప్పుడు ఆడబెడితే ఎందుకురా మనం చేతులనే గారుదామని చేతులనే గారుస్తుంటాడు. చేతులనే గాలిస్తే చేతే వీక్తుంది. ఇక్కడ కళ్ళు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవి ఉంటాయి కదా, ఈ చిచ్చుబుడ్లు అవి ఉంటాయి కదా, వాటితోటి ఏమైతుందంటే చాలామందికి కళ్ళు పోయినాయి చాలా గతంలో. కాబట్టి టపాకాయలు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు టపాకాయలు కాలుస్తుంటే పెద్దలు వాళ్ళ దగ్గర ఉండండి. ఎందుకంటే పట్టు వస్త్రాలు కూడా ధరిస్తుంటారు దీపావళి నాడు. ఈ పట్టు వస్త్రాలు కూడా చాలా ఈజీగా అంటుకుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ మంటలకు దూరంగా ఉండండి. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. తెల్లారి కనిపిస్తాయి, ఈయన కళ్ళు పోయినాయి, ఈయన కాళ్ళు పోయినాయి, ఇక్కడ దెబ్బ తాకిందని చెప్పేసి మనం పేపర్లో చూసుకుంటాం. కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు కాలుస్తాం అనేటువంటి సంతోషంగా ఉండాలి. కానీ బాధపడుతుంది కాదు నాయన. జీవితంలో మొత్తం కళ్ళు పోయి తర్వాత అన్నీ పోతే ఏమవుతుంది వ్యవస్థ? సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుందాం. జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలు పక్కకు ఉండండి.
టపాకులు ఇంటికి దూరంగా వేల్చాలి. ధ్వని అధికంగా వచ్చే టపాసులను కాల్చకూడదు. తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించాలి. కంటికి అద్దాలు, మాస్కులు ధరిస్తే మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు టపాసులు వేల్చినప్పుడు పెద్దలు పక్కన ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం దాగి వాహనం నడపొద్దు, బండి నడుపుతుంటారు. ఎవరైనా బంధువులు మద్యం తాగినట్లు అయితే వారిని బయటకు పంపించకూడదు, మీ ఇంట్లోనే ఉంచుకోండి అని చెప్పేసి కొన్ని సూచనలు, సలహాలు చేసిండు. రాష్ట్ర ముఖ్య కార్యనిర్వాహక అధికారి అంట బి సుధాకర్ 108 అంబులెన్స్ సేవల రాష్ట్ర ముఖ్య కార్యనిర్వాహక అధికారి. అవి పాటించురి. విమర్శల మాటున అగ్రవర్ణాల భయం అని చెప్పేసి అహంకార పాలనలో అణచివేతల కాలం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారపు అహంకారం అడ్డదిడ్డంగా విరజింపిన రోజులు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక ముద్ర వేశాయని చెప్పేసి తీర్మాన్ మల్లన్న అంటా ఉన్నాడు. భూ కబ్జాలు, ఆక్రమణలు, అణచివేతలు, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే వారిపై నకిలీ కేసులు కురిపించడమే ఆ కాలపు దృశ్యం. ప్రజల మనస్సుల్లో భయమే పరిపాలించేది. భయాన్ని చీల్చిన మొదటి గొంతు తీన్మార్ మల్లన్న. ఆ భయాన్ని చెదరగొట్టి ప్రజల గొంతుకగా మారిన మొట్టమొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు సంపత్. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి అగో ఇక్కడ ఉందేమో, ఈమెమంటుందో చూద్దాం. ఇక శుభాకాంక్షలు తెలిపినట్టు రేపు సెలవు అంటారు. మనకైతే సెలవేం లేదు, మన నడుస్తాయి వార్తలు. ఎక్కడి దొంగడు అక్కడే గప్చుప్. పారిశ్రామికవేత్తలకు సుమంత్ గన్ను గురిపెట్టిన ఉదంతంపై అంతా సైలెంట్. మంత్రి బిడ్డ చెప్పినా కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు. 3 రోజులు గడిచినా సుమంత్ను అదుపులోకి తీసుకొని పోలీసులు. ముఖ్యనేత ఇంటి వెనుకే ఇంత జరిగినా మౌనంగా ఉన్న యంత్రాంగం. ముఖ్యనేతపై నిప్పులు గక్కి అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించిన మంత్రి. ఏదేమైనా మడమ తిప్పనంటూ చెప్పే ముఖ్యనేత వెనుకడుగు వేసినట్టేనా? టీ కప్పులో తుఫానంటూ వివాదాన్ని కప్పుపుచ్చుకునేందుకు మంత్రుల ప్రయత్నం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసినట్టుంది ఈమె. కొండా సురేఖకు సంబంధించి, మంత్రి కొండా సురేఖకు సంబంధించి అంతా మొత్తం కూడా సద్దుమణిగిపోయిందని చెప్పేసి పాపం ఈమె బాధపడుతుంది. నలుగురితో షాడో సీఎంఓ అని చెప్పేసి ముఖ్యనేత కనుసన్నల్లోనే ప్రత్యేక బృందం శాఖలను పంచుకొని మరీ వసూళ్ల దందా చేస్తున్నట. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో షాడో సీఎంఓ ఆఫీస్ అంట. అక్కడి నుంచే దందాలు, సెటిల్మెంట్లు. రోడ్ నెంబర్ 14కు ఐఏఎస్ ఐపీఎస్లు క్యూ కడుతున్నట. గుమస్తాలుగా మారి దందాలకు సాయం. కాంగ్రెస్ అవినీతిలో సుమంత్ ఇసుక రవ్వే. నలుగురిపై విచారణకు భారీగా డిమాండ్లు. ఇక సుమంత్ వివాదంలో రోహిన్ రెడ్డిపై ఆరోపణలు. ఆయనపై విచారణ ఎందుకు లేదని చెప్పేసి ప్రశ్నలు వెలువెత్తామని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. మరి ఈ కథ ఎందుకు చూడాలి అసలు? యాక్చువల్గా కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్ అని చెప్పేసి ఇక్కడ ముగ్గురు పంపించినట్టు మహిళల్ని. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి ముగ్గురికి సంబంధించి చూసుకోవచ్చు. 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా? పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందదా? అందరూ మద్దతు ఇస్తే ఎందుకు పాస్ కాదు అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. మరి ఏమవుతుంది? నువ్వు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి ఇది సుప్రీంకోర్టు దాకా పోతున్నావు కదా, మరి దీనిపైన కూడా పోవచ్చు కదా. అట్లా పోరు. నువ్వు కనీసం వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలో పాల్గొనవు, తర్వాత ఈ బీసీల గురించి మద్దతు తెలపలేదంటే ఈ మాట మాట్లాడుతుండే. ఇప్పుడు మనం నిన్న అన్నాం కదా, అన్న తర్వాత ఇది కాంగ్రెస్ బీజేపీ రోడ్డు మీద ధర్నాలు చేయడం ఏంటి? దీనిని వదిలిపెట్టి గల్లీలో ఆ పార్టీలకు నాయకులు డ్రామాలు అని చెప్పేసి అంటే ఇక చూసినావా ఎందుకు డ్రామాలు చేసిన అంటుండు. మరి మద్దతు ఇస్తాంటివి కానీ నువ్వు ఎట్లాంటివి అప్పుడు అంటాడు. ఇట్లా ఉంటుంది అన్నట్టు లెక్క. వీళ్ళది వేరే ఉంటుంది. సబ్ రిజిస్టార్ సబ్కా ఇంతజార్. ప్రజలకు స్లాట్ బుకింగ్ తప్పనిసరి ఆదేశాలు. సమయం ప్రకారం రిజిస్ట్రేషన్ కాకపోవడంతో గంటల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పడిగాపులు కాస్తున్నాడు పబ్లిక్. 10,000 కోట్ల రూపాయలు హ్యాంఫట్. రోడ్లన్నీ బడా కంపెనీలకు దారాదత్తం చేసే కుట్రంట. 10,547 కోట్ల రూపాయలతో 5,566 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు వేస్తున్నట. ఒక్క ప్యాకేజీ 300 కోట్లు ఉండేలా ప్రణాళికలు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే చెల్లించేలా ప్లాన్ చేస్తున్నట. చిరు ఏజెన్సీలకు టెండర్ అర్హత లేకుండానే రూల్స్ ఇవన్నీ చేసి అప్పగిస్తున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జేఈ మెయిన్స్ 2026 షెడ్యూల్ విడుదల చేసినారు. జనవరి 21 నుంచి 25 ఇందాక చెప్పుకున్నాం కదా. బాబు ఫైల్ క్లియర్ ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నారంట. మోస్ట్ అవైలబుల్ స్కూళ్లకు 200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. 2 నెలల నుంచి ఫైల్తో తిరుగుతున్న దళిత మంత్రి. దళిత గిరిజనుల పిల్లల చదువు ఆగమవుతున్నది.
చూడండి సార్ అని చెప్పేసి వేడుకున్నా పట్టించుకుంటలేరట. సీఎం సాబ్ ఆడోళ్లకు 2,500 రూపాయలు ఇయ్యరాదని చెప్పేసి అడుగుతున్నారు. మరి విహెచ్ ఇక పెన్షనర్ల చావులకు సర్కార్దే బాధ్యత అని చెప్పేసి దేవిప్రసాద్ అంటున్నాడు. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక